రాధాకృష్ణ మాదిగ గారు ఉన్నారు నా ముందు. ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. సో కంగ్రాచులేషన్స్ చెప్పొచ్చా? అంటే ఈ సందర్భంలో మీ ప్రెస్ మీట్ విన్నా మీరు కొంత ఎమోషనల్ అవుతున్నారు, బాధగా ఉన్నారు. కొంత ఒక 50% మనసు ఏమైనా కుదుటపడ్డదా? సూత్రరీత్యా వర్గీకరణకు అనుగుణంగా కమిషన్ నివేదిక ఇవ్వడాన్ని మేము స్వాగతించాల్సిందే. సంతోషం. ఓకే. రెండు, సూత్రరీత్యా వర్గీకరణకు అనుకూలంగా ముందుకు ప్రభుత్వం సాగుతుండరని కూడా స్వాగతిస్తున్నాం. కానీ ఆ సూత్రం మా జనాభాకు తగ్గ అవకాశాలు దక్కాలని కోరే విధంగా ఉండాలి, లేదా మా వెనుకబాటుతనాన్ని దృష్టి పెట్టుకునే సరే న్యాయం జరిగే విధంగా ఉండాలి. ఆ సూత్రబద్ధంగా లేదు అనే విషయం ఒక బాధ ఉన్నది. ఎవరు వాట వాళ్ళకి దక్కాలనే కాడ మేము కమిషన్కి ఇచ్చినప్పుడైనా ఇప్పుడైనా ఒకటే చెప్తున్నాం, మా జనాభా ఎంతో గంతే మా వాట కోరుతున్నాం. మాకు జనాభాకు మించి వేరే వాళ్ళది మేము దోసుకోవద్దు, వేరే వాళ్ళది మేము కూడా దోసుకోవద్దు అనే సూత్రాన్ని మేము కట్టుబడున్నాం. సింగిల్ పాయింట్ 30 ఏళ్ళుగా మీరు పోరాటం చేశారు కదా, ఒక అవుట్కమ్ సరే ఒక 2% అటు ఇటు అయిందని మాట్లాడుతున్నారు. కానీ ఈ సమయంలో నేనే చేసిన దీని నా వల్లే వచ్చిందని చెప్పుకొని ఒక పాజిటివ్ మూడ్ లో వెళ్ళడానికి ఏం అవకాశం కనబడట్లేదా? వాళ్ళు 100 చెప్పి మీకే ఆ క్రెడిట్ వస్తుంది కదా. ఇప్పుడు నేను నా జాతికి రావాల్సిన వాటా కంటే 2 తక్కువ చేసుకొని నా జాతికి నేను మేలు చేసిందే ఉంటుంది చెప్పండి. మా జాతికి మించి, మా జాతి జనాభా కంటే మించి నేను కోరితే ఇతరులకు దోసుకున్నట్టు అవుతుంది. కానీ నా జాతికి రావాల్సిన వాటా కూడా రాకపోతే నా జాతికి నేను అన్యాయం చేసినట్టు అవుతాను కదా. అందులో వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగాలని కోరుతున్నాం. కానీ నేనేమన్నా లోపం ఉంటే, లోపాలు జరిగినాయంటే సరి చేసుకోమంటున్నా కదా. నేను సరి చేసుకునే అవకాశం ఉన్నది కదా. ఇప్పుడు క్రిమిలేర్ ఉన్నది, క్రిమిలేర్ సిఫార్సు చేసింది కమిషన్, లేదా మేము పట్టించుకోము, దాన్ని పక్కకు పెడతాం అనరా లేదా? అట్లనే ఇప్పుడు మీరే చెప్పారు, ఇప్పుడు అత్యంత వెనుకబడ్డ కులాల లిస్టు మొదటి దానిలో చేర్చారు. మరి అందులో అత్యంత అడ్వాన్స్ అయిన కులాల నుంచి ఇండ్లు ఎట్లా వచ్చినాయి? నంబర్ 1. ఓకే, ఒక కులం జనాభాకు 1,10,000 ఇచ్చినట్టుగా చేస్తున్నారు. మరి అందులోనే ఇంకో కులం జనాభా 1,30,000 ఉన్నాయి కదా. మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేకుండా పోయారు? ఇదంతా కసరత్తు. ఉద్దేశపూర్వకంగా కొంతమంది తమ ప్రయోజనాలను పెద్దపీటేసుకోవడం కోసం జరిగిన కసరత్తు. ఈ విషయంలో వివేక్ వాళ్ళ ప్రయోజనాలకు పెద్దపీటేసే విషయంలో, ఇతరులకు దోచుకునే విషయంలో ఆయన కరెక్ట్ ఉన్నాడు. కానీ దామోదరు వీళ్ళకు రావాల్సిన విషయంలో పరిరక్షించడంలో ఆయన విఫలమైన విషయం అర్థమవుతారు. అంటే ఇప్పుడు వాళ్ళు పోరాటం మీరు చేస్తున్నారు, వాళ్ళు పొలిటికల్ పార్టీలు రాజకీయంగా 100% ఎయిడ్ని వాళ్ళు తీసుకోలేరు. ఒక 50% ఇందులో డివైడ్ మా వైపు వచ్చినా మేము కరెక్ట్ అని అనుకున్నా చాలు అనే యాంగిల్లో దీన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం, మీ వాదనని పట్టించుకోకపోవచ్చేమో. వాళ్ళు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మా వాదన న్యాయమైందా కాదా ఆ విషయం చెప్పాలి అంతే. వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం చూస్తుండ్రా, లబ్ధి కాకుండా చూస్తుండ్రా అని కూడా నాకు అనవసరం. ఇప్పుడు మేము అడుగుతున్నది 11% మేమున్నాం, 11% రావంటారు. 2% ఎందుకు తగ్గిందో చెప్పండి. మా 2% ఎందుకు తగ్గిందో చెప్పండి. వెనుకబాటు లేదా? వెనుకబాటు ఉన్నదని కమిషన్ చెప్పింది. పోనీ జనాభా లేదా? అందరికంటే జనాభా మాదిగెళ్తే పెద్దదని జనాభా చెప్పింది. మరి జనాభా ఉన్నది, వెనుకబాటు ఉన్నది, మా పర్సెంటేజ్ ఎందుకు రాలేదు? దీనికి జవాబు చెప్పాల్సింది ఎవరు? ప్రభుత్వమే కదా. ప్రభుత్వం జవాబు చెప్పానండి. అంటే ఇది ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అనుకుంటున్నారు మీరు? ఇదంతా ఒక కమిషన్ వేసారు, కమిషన్ విచారించింది, గ్రౌండ్ లో తిరిగింది, వేల అప్లికేషన్లు వచ్చినాయి. నాకు తెలిసి ఈ రిపోర్టు ముగ్గురికి తెలిసి ఉంటది. వివేక్ తెలిసి ఉంటది, మా దామోదర్కి తెలిసి ఉంటది, ముఖ్యమంత్రికి తెలిసి ఉంటది. ఈ ముగ్గురే మాదిగల నిష్పత్తిని కూడా కాకుండా కొంత తగ్గించి కూడా వర్గీకరణ చేస్తామనే సంతృప్తిలో వాళ్ళు ఉంటారని చెప్పి వాళ్ళు భ్రమల్లో ఉన్నారు. వాట్ నెక్స్ట్ సార్? నెక్స్ట్ ఏంటి మీ పోరాటం? ఇలాగే కంటిన్యూ అవుద్దా? నేనేమంటానంటే జరిగే వర్గీకరణ నేను అడ్డతగులుతలేను, కానీ లోపాలు ఉంటే సరి చేసుకొని మరింత ముందుకెళ్ళండి, దానికి టైం ఉన్నదని చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్.